హాయ్ అండి. పొట్టు తీయని పెసలల్లో 25% వరకు ప్రోటీన్ ఉంటుంది. పెసలని నీళ్ళలో నానబెట్టి మొలకెత్తిస్తే గింజ మొలకెత్తే క్రమంలో కొంత భాగం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ లాగా మారి మొలకెత్తిన పెసలలో ప్రోటీన్ 40% వరకు చేరుకుంటుంది. అధిక బరువుకి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచి పోషించే మన అవసరాలకు మించి ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం. కాబట్టి అధిక బరువు పెరగకుండా కండపుష్టి పెరగాలంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ ప్రోటీన్ పెంచుకోవడం ఒక మంచి ఆప్షన్. దానికి స్ప్రౌటింగ్ ఒక బెస్ట్ టెక్నిక్. కాబట్టి ఎటువంటి టేస్ట్ మిస్ అవ్వకుండా పెసలని స్ప్రౌటింగ్ చేస్తూ చేసినటువంటి ఈ స్ప్రౌటింగ్ పెసరట్టు హెల్దీ రెసిపీ చూడండి. 10 గంటలు నానబెట్టిన పెసల్ని శుభ్రంగా కడిగి ఇలా జల్లిగిన్నెలో వేసి తడి పోయేంత వరకు కాటన్ క్లాత్లో ఆరబెట్టుకొని ఒక కాటన్ బ్యాగులో వేసుకొని ఇలా గిన్నెలో వేసి మూత పెట్టి 24 గంటల తర్వాత చూసారు కదా మొలకలు ఎంత బాగా వచ్చాయో. వీటిని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా సీ సాల్ట్ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని నాన్ స్టిక్ పెనంపై సన్నని మంట మీద పలుచగా వేసుకొని పైన చిన్నగా కట్ చేసిన ఆనియన్, క్యారెట్ తురుము, కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకొని కొబ్బరి చట్నీకి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి వేసి వేయించుకొని పచ్చి కొబ్బరి ముక్కల్లో వేసి గ్రైండ్ చేసి పోపు కోసం కొద్దిగా ఆవాలు, కొత్తిమీర వేసి కాస్త వేగాక కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అందులో వేసి చిటికెడు సీ సాల్ట్ వేసి స్టవ్ ఆపేసి చల్లారాక కొద్దిగా నిమ్మరసం వేసి తయారు చేసుకున్న కొబ్బరి చట్నీతో పెసరట్టు కాంబినేషన్ టేస్ట్ చేయండి.